చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు కరీంనగర్ జిల్లా ఇందిరా భవన్లో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కేసీఆర్కు పుట్టుకతోనే అబద్ధాలు ఆడడం అలవాటు ఉన్నదని చెప్పారు. కేసీఆర్ స్కామ్లు చేయడం కోసం ఈ స్కీములు పెట్టాడని చెప్పారు. ఉద్యమం అంటే ఇంట్లో కూర్చొని పెగ్గుల మీద పెగ్గులు కొట్టడం కాదు. తెలంగాణ ఉద్యమకారుల గోస నీకు తగులుతుంది కబడ్దార్ కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏం చేసావు? నేను రాజీనామా చేసిన. అరే రాజీనామా చేస్తే సిగ్గుండాలే. నేను చేసిన, నా అల్లుడు చేసిండు, నా బిడ్డ చేసిండు, నా కొడుకు చేసిండు, నా పార్టీ చేసినట్టున్నావు. కొండ లక్ష్మణ్ బాపూజీ కాళ్ళకు గోళ్ళకున్న చరిత్ర నీకు లేదు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 69 రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవి కూడా తీసుకోవాలని చెప్పాడు. అది నిజమైన ఉద్యమాకారు. దానికి ఒక చరిత్ర ఉంది. ఒక బీసీ బిడ్డకు అదో చరిత్ర. జ్యోతిరావు పులే అసైన వారసుడు కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆయనకు చరిత్ర ఉంది. గది ఎప్పుడు బాగుంటుంది. అరే రాజీనామా చేస్తుడు, పోటీ చేస్తుడు, అసెంబ్లీ పోడు, రాజీనామా చేస్తుడు, పోటీ చేస్తుడు, పార్లమెంట్ పోయి కూర్చుంటు. ఇదేంటే ఇది ఉద్యమం అంటారా? ఒక్కసారి రాజీనామా చేస్తే నేను తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదాకా పోటీ చేయమని చెప్పాలి. దాన్ని అరే నేను ఉద్యమకారులు రాష్ట్రం కోసం త్యాగం చేసినా అనుకుంటా. ఇదేందయ్యా? అంతా తెలంగాణ ప్రజలను మోసం చేశాడు కేసీఆర్ అనేవాడు. ఇయ్యలో మా శ్రమ, మా కష్టం. ఏమయ్యా నీవు తెలంగాణ ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు లేఖ రావాలని అడిగినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడుతోని మరి సంప్రదింపులు నడిపి ఎందుకు లేఖ ఇప్పించలేదారు? గజ్జల కాంతం పోయి గజ్జల కాంతంతో ప్రజా సంఘాలు చేసి నాయకులు వచ్చి ఉద్యమ నాయకులంతా నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపి దండం పెట్టి కాళ్ళు మొక్కి లేఖ ఇయ్యండి కేంద్రానికి, ఇంతమంది బిడ్డలు చనిపోతుందని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే పాపం ఆయన లేఖ రాసి ఇచ్చాడు. లేఖ పంపించాడు ఢిల్లీకి, కేంద్ర ప్రభుత్వానికి. ఇది వాస్తవం కాదా? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయిన ఆయనతో లేఖ రాయించింది ఎవరు? గజ్జల కాంతం. ప్రజాసంఘాలకి చైర్మన్ గా గజ్జల కాంతం లేఖ రాయి, లేఖ ఇవ్వాలి దయచేసి అని చెప్పాను. మరి నువ్వు ఏం ఉద్యమం చేసినావు? అది మేము అడుగుతున్నాం. ఉద్యమ నాయకుడిని చెప్పుకోకు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని చెప్పుకో, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడని చెప్పుకో, మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకో. కానీ నీకు ఉద్యమ చరిత్ర లేదు. నీకు, నీ కుటుంబానికి. నీ కుటుంబంలో చచ్చిపోయిందా, చేరిపోయిందా, ఎన్నేళ్ళు చేరుకున్నారో నీ గడిపోయి అప్పుడు ఉద్యమ నాయకులను ఒప్పుకుంటారు. మనకి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు దగా చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రిని గారిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు. ఇదేంటి? రెండో ఇయర్లో తెలంగాణ ప్రజలు ఆగమైపోతున్నారు. మరి ఎక్కడ ఆగమైపోయిందయ్యా? తెలంగాణ ప్రజలకు ఇంతకుముందు తెలంగాణ ప్రజలు నీళ్లు తాగనట్టు, కరెంటు లేనట్టు, సిగ్గు లేకుండా మాట్లాడతామేంది? తెలంగాణ ప్రజలకు అన్నం లేనట్టు. అరే రండా వేసారు మాట్లాడదు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు చెరువులలో, కుంటలలో, కాలువలలో విపరీతమైన నీళ్లు వచ్చాయి. ఇది గత 1200 సంవత్సరాల నుంచే మొత్తం ఆ నీళ్ళు వస్తేనే బతికి బట్ట కట్టిండ్రు. ఇలా 140 కోట్ల జనం ఎట్లయిందయా? నువ్వు ముఖ్యమంత్రి అయినాక అయిందా? అరే రుక్షణ కొడుకుల మాటలు మాట్లాడతారు, అది అర్థం కాని మాటలు మాట్లాడతారు. ఊళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్త. ఎవరి ద్వారా నష్టం జరిగింది తెలంగాణలో ఎవరి ద్వారా నష్టం జరిగింది? గ్రామాలలో భూస్వాముల గొర్రెల మూలంగా దళితులకు, గిరిజనులకు, బీసీలకు, అట్టడుగు వర్గాలకు భూములు లేకుంటాయి. దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది వాస్తవం కాదా? అందుకోసమని నేను చెప్తున్నాం, నీవు 2014లో తెలంగాణ అమరవీరుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద నిర్మించుకున్న నీ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఉద్యోగం కావాలని అడిగే పరిస్థితి లేదు. అయ్యా
మా పరిస్థితి ఇట్లున్నాయి అని చెప్పుకునే పరిస్థితి లేదు. అంత అణిచివేత మొదలైంది. నిజాం కాలం ఎట్లుండనో ఆ కాలాన్ని గుర్తు చేసేటట్టు పరిపాలించింది కేసీఆర్. ఇది వాస్తవం కాకపోతే చెప్పుకోనండి. ఆయన సెక్యూరిటీ కోసం హైదరాబాద్ లో ప్రగతి భవన్ చుట్టూ కంచెలు వేసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఆయన కలవాలంటే తెలంగాణ ఉద్యమకాలు కలవాలని ఎన్నోసార్లు అప్పీల్ చేసుకున్నాం. అయ్యా మా గద్దరు 3 గంటలు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపాడు. నేను చెప్పింది, నువ్వు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పట్టుమని 10 సీట్లు గెలవలే, మళ్ళీ నన్ను ప్రభుత్వంలో ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటా నేను అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కితే అప్పుడు నేను 2 మంత్రి పదవులు ఇచ్చాను. ఇది వాస్తవం అవునా కాదా? ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి ప్రజలకు. ఇంత తక్కువ మాట్లాడుతున్నావు అయ్యారు. నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకుడువా? సిగ్గుండాలి మాట్లాడే ముందు. నీ వయసు వస్తుందనే ఊరుకుంటున్నా. ఏం తమాషాలా? ఇది నీ రాజకీయ లబ్ధి కోసము, నీ ఇంటి కుటుంబం పబ్బం నడవడం కోసము రాజకీయ పార్టీని పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి సెంటిమెంట్లు వాడుకున్నావు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టుకున్నావు. ఈ అట్టడుగు వర్గాలు అణగారిన కులాల మీద పెత్తనం చేయడం కోసం ఈ తెలంగాణలో భూస్వామ్యం ధరలను తరిమేస్తే పట్టణంలో ఏరి మమ్మల్ని బతకనివ్వరని చెప్పి ఆలోచించి కుతంత్రాలు చేసి తులంతా కూర్చుండి ఒక ఆలోచనకు వచ్చి ఇక్కడ మనల్ని పల్లెల నుంచి గడిపేసిండ్రు, మరి మన పరిస్థితి ఏంటి అని అనుకొని మీరు ఆలోచించుకొని తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసుకున్నాం. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటికి రావాలి. ఇది ప్రజలకు తెలియాలి. మరి నీవు కాంగ్రెస్ పార్టీతో నువ్వు తెలంగాణ ఉద్యమం చేసిన నువ్వేనైతివి, తెలంగాణ రాష్ట్రం కావాలని అంటే నువ్వేనైతివి. నువ్వు కాంగ్రెస్ పార్టీతో 2004 ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినావు కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యమై మంత్రి పదవులు తీసుకున్నావు కదా. ఈ హరీష్ రావు అనేటోడు తర్వాత ఇంకా నరసింహారెడ్డి నేను మంత్రి పదవులు తీసుకున్నాను కదా. ఇది వాస్తవం కాదా? మరి కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీ బతికెక్కడిది? అసలు నీ కుటుంబం ఎక్కడిది ఇక్కడ రాష్ట్రంలో? రెండవది 2009లో 2008 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. చంద్రబాబు దగ్గరికి పోయి కాళ్ళు మొక్కినావు. నువ్వు ఏనాడు నువ్వు తెలంగాణ ఉద్యమం కావాలా, తెలంగాణ రాష్ట్రం కావాలని నీకు ఆలోచన ఉన్నోడివి అయితే మళ్ళీ చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? టీడీపీతోని పొత్తు పెట్టుకొని మళ్ళీ పోటీ చేసినావా లేదా? అది చెప్పు. మరి ఇదంతా రాజకీయ ఎత్తుగడ్డలు, రాజకీయ లబ్ధి, సెంటిమెంట్ ఎన్ని రకాలుగా వాడుకున్నావు నువ్వు. ఇది నీవేం చేశావు? వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చనిపోయినాక ఇక నువ్వు కుట్రతో ఏం చేశావు? దీక్షణ పేరు మీద తెలంగాణ కోసం నేను దీక్ష పడతాని కుతంత్రాలు చేసి ఆలోచన చేసి దీక్ష పట్టావు. దొంగ దీక్ష. ఇయలో కరీంనగర్ నుండి బయలుదేరావు, నువ్వు సిద్దిపేట పోయావు. సిద్దిపేట నుంచి వరంగల్ తీసుకుపోయారు పోలీసులు. తీసుకపోతే కరెక్ట్గా 3 నుంచి 4 గంటల లోపల అక్కడ ఏడుతోని నీకు ఆకలైంది. ఇక్కడ టిఫిన్ చేసిపోయాడు కరీంనగర్లో ఇంట్లో. మరి నువ్వు డైరెక్ట్గా ఖమ్మంలో నీకు ఆకలైనగా టిఫిన్ ఇవ్వమని టిఫిన్ చేశావు. డాక్టర్లు అనేది సాక్ష్యం. నేను డాక్టర్లు సాక్ష్యంతో సలహా చెప్తున్నా. నేను ఇయ్యలో నువ్వు డాక్టర్లు అక్కడ నీకెవరో నాకు ఇంట్లో కూడా ఆకలి అవుతుంది, ఇదంతా నాకు తెలంగాణ గంగారపడి మొదలు కానీ అని చెప్పాక నీవు ఇడ్లీ వాడదని అక్కడ టిఫిన్ చేసినవా లేదా? రాత్రి భోజనం చేశావు. పోలీసులు
అక్కడ ఉన్న పోలీసులు కూడా తెలిసే, అక్కడ సిఐపి డిఎస్పీకి తెలుసు ఈ విషయం అంతా, అక్కడ ఇద్దరు డాక్టర్లకు తెలుసు. మరి ఇవన్నీ వాస్తవం కాదా? మరి ఇయ్యలో నువ్వు ఆ నుండి దొంగ దీక్ష బట్టి దీక్ష విరమించిందని దయచేసి మీరు వినండి. ఖమ్మంలో దీక్ష విరమించిన తెలవగానే హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ శివయాత్ర చేశారు. శివయాత్ర చేయడంతో ఇదంతా పోతుంది, నన్ను తరిమేసి కొడతాము అని చెప్పి మళ్ళీ ఏమనిపించాము, దీక్ష కొనసాగిస్తున్నా అని చెప్పి నువ్వు దీక్ష కొనసాగించినవా లేదా? ఇది వాస్తవం కాదా? దీక్ష కొనసాగించడం ఏంటి? దొంగ దీక్ష.